మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన నీ కృప ఆస్థల్లో భద్రపరిచారు నాయన. ఈ నూతన సంవత్సరంలో మొదటి విశ్రాంతి దినమున నిన్ను స్తుతించే కృపను మాకు దయచేశారు నాయన. ప్రభువా, ఈ సమయంలో నాయన మాతో మాట్లాడి నీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకొని తదుపరి నిన్ను స్తుతించి ఆరాధించే విధంగా మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి 92వ కీర్తన మనం చూద్దాం. తొంభై 92వ కీర్తన 12వ వచనం. ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. అంటే ఇక్కడ నీతిమంతుడు మరి ఖర్జూర వృక్షం మరి నీతిమంతుని పోలి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ ఖర్జూర వృక్షంలో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, అందుకనే మరి నీతిమంతులతో పోల్చాడు. ఖర్జూర వృక్షం ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా సాయిగా పెరిగిద్ది, పైకే పెరుగుద్ది, వంకరగా పెరగదు. అటు వంకర పోవటం కానీ ఏమి లేకుండా అది సాయిగా పెరుగుతూ ఉంటుంది. అందులో ఉండే ఒక మంచి లక్షణం, అదొక లక్షణం. రెండవది ఏంటంటే అది ఆకాశము వైపు చూసి మోవ వేస్తుంది. అంటే ఆకాశం వైపు చూస్తూ ఫలిస్తుంది. దీని అర్థం అది అన్నమాట. అది మోవ వేసేటప్పుడు ఆకాశం కలిసి చూస్తుంది. నీతిమంతుడు కూడా ప్రతి విషయాల్లో కూడా దేవుని వైపు చూస్తుంది. మూడో విషయం ఏంటంటే తను ఉన్న చోటనే ఫలిస్తుంది. అది అంటే దానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. చెట్టు ఇక్కడ, కొమ్మ అవతల అలాంటి స్థితి కాదు. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే మొదలు ఎక్కడ ఉంటుంది, ఈ కొమ్మలో ఎక్కడికో వెళుతూ ఉంటాయి. ఉదాహరణకి మన మందిరం మీద ఒక చెట్టు ఉందనుకో, అవి మన స్థలంలోనే ఉండదు, పక్కలకు వెళుతూ ఉంటాయి. ఇదేంటంటే తను ఉన్న స్థలంలోనే, కొంచెం స్థలంలోనే వేస్తే అక్కడే ఫలించుద్ది, కానీ పక్కలకు వెళ్ళటం లేదు. ఈ మూడు లక్షణాలు మరి ఈ చెట్లో మనం చూస్తాం. మొదటిగా ఏంటంటే ఇది నిలువుగా పెరుగుద్ది. అంటే ఒక క్రమం, ఇది ఒక క్రమానికి సూచన అన్నమాట. అది వంకలుగా ఉండదు, అది నిలువుగా పెరుగుద్ది, కానీ అది ఒక క్రమమైన జీవితానికి సూచన. అది ఒకసారి మన 5వ కీర్తన మనం చూద్దాం. ఐదో అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలు. ఇక్కడ ఏమంటా అంటే దావీదు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయం అంటే ప్రతిదినం, ఒకరోజు కాదు, ఏదో ఒకరోజు చేయటం, ఒకరోజు మానుకోవటం, అట్లాగా ప్రతిరోజు ప్రతి ఉదయాన్న నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందు. అంటే ఏం సిద్ధం చేసుకుంటాడు? ప్రార్థన చేయటానికి కూడా సిద్ధపడాలన్నా? అంటే ఏమేమి సిద్ధం చేస్తాడు?
అంటే మనం ఈరోజు ఉదయం నుండి తెల్లారేసరికల్లా దేవుడు మనకి ఏమేమి కార్యాలు చేశాడో, మనకి ఎంత సంతోషం ఇచ్చాడో, మరి ఏ ఏ అపాయాల నుంచి తప్పించాడో, లేకపోతే ఎంత సంతోషంగా మనకు అన్ని సమకూర్చాడో, ప్రతి విషయంలో కూడా దావీదు ఉదయాన్నే లేచి ఇవన్నీ ఆలోచించుకొని తన ప్రార్థన అక్కడ ఏర్పాటు చేసుకుంటాడు. ప్రతి దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అందుకని ఉదయాన్నే ఏం చేస్తాడంట, నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రతి మేలును బట్టి కూడా దావీదు ఏం చేస్తాడంటే దేవుని ఉదయాన్నే స్తుతించేవాడు. ఇది ఒక క్రమం అన్నమాట, క్రమమైన జీవితం. మనం చేస్తాం ప్రార్థన, ఏం చేస్తాము, ఈరోజు పొలం వెళ్ళాం, ఎక్కడెక్కడో తిరిగాం, అన్ని విషయాల్లో దేవుడు కాపాడాడు. లేదా మనకు బస్తీకి వెళ్ళాం, బళ్ళు మీద వెళ్ళాం, అన్ని విషయాల్లో దేవుడు కాపాడాడు. మరి మనకు ఏం రోగం రాకుండా చూశాడు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవటానికి కారణమే అవసరం లేదు. ప్రతి దానికి గ్యారంటీ ఉంది, కానీ మానవుని జీవితానికి గ్యారంటీ లేదు. మనం 100 రూపాయలు పెట్టి వస్తువు కొన్న దానికి గ్యారంటీ ఇస్తాడు కొన్ని రోజులు, కానీ మన జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. మరణము తప్పించుట యెహోవా వశం. మరణానికి కారణాలు అవసరం లేదు. అందుకనే దేవుడు మనల్ని కృపతో కాచి కాపాడుతూ ఉంటాడు. అందుకని ఉదయాన్నే దావీదు ఏం చేస్తాడంటే తన ప్రార్థన దేవుని సన్నిధిని సిద్ధం చేసుకుంటాడు. ప్రభు, నేను పలానా చోటకు వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అన్ని సమయాల్లో నన్ను కాపాడావు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు ఆయన ప్రార్థన ఉదయాన్నే చేసేవాడు. ఇది ఆయన యొక్క క్రమం అన్నమాట. అందుకని వంకరొంకరం అంటే వంకరొంకరం అంటే ఇవాళ చేసే పని రేపు చెయ్యం. దానికి ఒక సమయాన్ని ఏర్పరచుకొని ఉదయాన్నే లేవగానే దావీదు అన్ని విషయాల్లో ప్రార్థన చేసేవాడు. దేవుడు ఖచ్చితంగా దావీదు ప్రార్థన వినేవాడు. మరి మనం అలాంటి ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ఏ ఏ మేలు చేసాడో, మనల్ని ఎట్లా కాపాడాడు అనేది మనం చెయ్యం. మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన దాకా మనకు నమ్మకం లేదు. దేవుని కృప ఉంటేనే. వీటన్నిటిని బట్టి దావీదు ఏం చేస్తాడంటే తన ప్రార్థన సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. మన 55వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. మనం 55వ కీర్తన. వచనం 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. ఇదొక క్రమం. చాలా ఇదొక క్రమం. అంటే ఎప్పుడంటే ప్రతిరోజు ఉదయకాలాన, మధ్యాహ్నాన, సాయంకాలాన, ఈ 3 సార్లు కూడా దావీదు ప్రార్థన చేసేవాడు క్రమం తప్పకుండా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని దృష్టి ఆ క్రమం మీద ఉంటుంది. మనం ఆ క్రమం ప్రకారం చెయ్యాలా. దానియేలులో ఒక బలమైన జీవితం ఏంటంటే అతడు ఏం చేశాడంటే యెరూషలేము వైపు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, యెరూషలేము వైపు చేతులు చూపించి. ఆ దానియేలు చంపడానికి ఒక చట్టం పుట్టించినా కానీ తాను యథాస్థితిగా అలాగనే ప్రార్థన చేశాడు. ప్రాణం పోయినా సరే క్రమం తప్పడానికి వీల్లేదు. ఏమైంది? తలుపులు మూసి ప్రార్థన చేస్తే ఏమైంది? తను క్రమాన్ని ఏర్పరచుకున్నాడు, ఆయన నిబంధన చేసుకున్నాడు. ఎలాంటి స్థితిలో కూడా యెరూషలేము వైపు చేతులు చూపించి ప్రార్థన చేయలేని దావీదు యొక్క నిర్ణయం, దానియేలు యొక్క నిర్ణయం. ఆ క్రమాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే రాజాజ్ఞ కూడా తిరస్కరించి తను ఏర్పరచుకున్న క్రమాన్ని బట్టి ప్రార్థన చేస్తే తన సింహాల బోన్లు వేశారు. దేవుడు ఊరుకున్నాడా? ఎందుకు తప్పించాడంటే దానియేలు యొక్క క్రమం శ్రేష్టమైంది. ప్రాణం పోయినా సరే తన క్రమాన్ని మట్టికి విడిచిపెట్టకూడదు. ఇది ఆయన జీవితంలో ఒక బలం అన్నమాట. అలాంటి క్రమమైన ప్రార్థనా జీవితం.
119వ కీర్తనలో అంటాడు, దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు? అది ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే అది క్రమం కాదు. ఆ మాట రాయలేడు అక్కడ. ప్రతిరోజు చేస్తేనే ఆ మాట రాసేది. ప్రతిరోజు ఒక క్రమమైన జీవితం అన్నమాట. రోజుకి 7 సార్లు ఎంత శ్రేష్టమో చూడండి. 7 సార్లు ప్రార్థన చేయడం ఎంత గొప్పతనం. చేయగలుగుతామో మనం? చేయలేము. అందుకనే ఒక క్రమమైన జీవితం ఎంత శక్తి ఉన్నదో. దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు. పరమగతాలు అంటాడు, ఆమె పలు వరుస కత్తెర వేయబడినట్టుందంట. అంటే పళ్ళ సంగతి కాదు, ఆమె యొక్క విధానాలు, ఆమె ఏర్పరుచుకున్న మరి ఆ యొక్క క్రమాలు, ఆ జీవిత విధానం చూసినప్పుడు ఎట్లా ఉందంటే కత్తెర వేయబడి ఎంత శ్రేష్టంగా ఉందో. ఎప్పుడు చేసే పని అప్పుడు ఆమె ఏర్పరచుకున్న పనులని జాగ్రత్తగా చేసేది. అందుకని ఒక క్రమమైన జీవిత విధానం ఉండాలి మన జీవితాల్లో. ఏదైనా క్రమం ఉండాలి. ఏర్పరచుకున్నప్పుడు అది నెరవేర్చాలి. బహు కష్టం. ఏర్పరచుకున్న క్రమాన్ని మరి దాన్ని కొనసాగించడం. ఎలాంటి స్థితి అయినా సరే దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చాలంటే అది ఒక క్రమమైన జీవితం, బలమైన జీవితం కావాలి, జీవించాలి. అందుకని దానిలో ఉండాలి లక్షణం ఏంటంటే అది సాయిగా పెరుగుద్దంట. అది ఒక క్రమమైన జీవితానికి అది ఒక ఆదర్శం. అది రెండవది, అది ఆకాశం వైపు చూసి ఫలిస్తుంది. సమయం చాలదో, అందుకని కొద్ది చెప్పుకొని ముగిసిన తదిమాది మీరు ఆలోచించుకోండి. నేను కొంచెం చెబితే మీరు మరింత ఆలోచించుకోండి. రెండవది ఏంటంటే ఆకాశం వైపు చూసి ఫలించు. భక్తులు నిత్యము దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు ఎలాంటి స్థితిలో కూడా దేవుని వైపు చూసి జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి స్థితి అయినా రాని, ఎలాంటి ఆపదలైనా రాని, వాళ్ళు ఏం చేశారంటే ప్రభువు యొక్క కృప కోసమే కనిపెట్టుకొని ఉండాలి. ఒకసారి సమూయేలు గ్రంథం చూద్దాం మనం. 1 సమూయేలు 24వ అధ్యాయం చూద్దాం మనం. ఇక్కడ విషయాలు చెప్తా వినండి, చదవటానికి ఆలస్యమైంది. కానీ సౌలు ఏం చేశాడంటే దావీదును చంపాలని 3000 మందిని ఏర్పాటు చేసుకొని తను అడవికి వచ్చినప్పుడు తను అలసట చెంది ఒక గుహలోనికి వెళ్ళాడు. గుహలోపల దావీదు ఉన్నాడు. దావీదు వెతకటానికి సౌలు వెళ్ళాడు. ఆ గుహలోనికే వెళ్ళాడు. ద్వారమందు వీళ్ళున్నారు, లోన గుహలో దావీదు ఉన్నాడు. ఆ సమయంలో దావీదును చూసి ఉంటే చంపేసేవాడు. ఇది ఒక పెద్ద ప్రమాదం. దీన్ని బట్టి ఒక కీర్తన కూడా రాశాడు దావీదు. అంటే ఎంత భయపడి ఎంత వణికిపోయి ఉంటాడు. ఒక శత్రువుని చంపటానికి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర? ఎందుకంటే అవతల వాడు జాగ్రత్తగానే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో తెలియదు. ఈయనే చంపుతాడని గ్యారంటీ లేదు. ఇతడు వెళ్ళినప్పుడు అతడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఏం చేస్తాడో అనే ఒక భయం. దావీదంటే సామాన్యమైన వ్యక్తి కాదు. మంచి యుద్ధశూరుడు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చంపాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో. అయితే ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు అందరు నిద్రపోయారు. ఎంతమంది? 3000 మంది నిద్రపోయారు. తెలియదు. ఎంత అద్భుతం అది! ఎంత దేవుడు ఎంత మంచి కార్యం చేశాడు. 3000 మంది గాఢ నిద్రలోకి వెళ్ళారు. ఎవరెప్పుడు వస్తారో తెలియదు. అలాంటి స్థితిలో ఈ దావీదుతో ఉన్న జనులు అంటారు, దావీదు, దేవుడు నీ సౌలు నీకు అప్పచెప్పాడు. ఇలా ఈరోజు నువ్వు రాజు అయ్యే సమయం దగ్గరికి వచ్చింది. ఆ సౌలు చంపేయి, నువ్వు రాజు అవుతావు అంటే దావీదు ఏమంటాడు ఇప్పుడు మనం చూద్దాం.
4వ వచనం చదువుదాం. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనెను. ఏమంటున్నారు? ఇదిగో నీ శత్రువు నీ చేతికి అప్పగించిన దినం వచ్చింది, యెహోవా నీకు చెప్పిన దినం వచ్చింది, చంపే అంటున్నారు. అంటే దేవుడు ఎట్లా కాకపోతే దావీదును రాజును చేయలేడా? దేవుడు చంపేయలేడా? సౌల్ని చంపేస్తాడు. ఆయన ఆవిషించినప్పుడు దావీదు ఎందుకు చంపుతాడు? జనులు అంటున్నారు చంపేయి, ప్రభు చెప్పాడు నీకు, ఆ రోజు వచ్చింది, నువ్వు సౌలుని చంపేస్తే రాజు అవుతావు. అంటే ఈయనేం చేశాడంటే, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఆ మాట చెప్పి జనులను అడ్డగించాను. అంటే వాళ్ళు చంపుతున్నారు, నాకెందుకులే చంపని అనుకో, చంపనేలా. అంటే అక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, ఇంత కార్యం దేవుడు ఎందుకు చేశాడంటే దావీదును తప్పించడానికే వాళ్ళకి గాఢనిద్ర కలుగు చేశాడు, కానీ సౌలును చంపమని కాదు. అక్కడ ఒక పరీక్ష కూడా ఉంది దావీదుకి. నిజంగా సౌలును చంపింటే దేవుని భయం అంతగా దావీదులో లేనట్టే. అక్కడ దేవుడు చెప్పాడు చంపేయ దావీదని. అక్కడ ఒక అపాయం నుంచి దేవుడు తప్పించాడు, వారికి గాఢనిద్ర కలుగజేశాడు. వీళ్ళు తప్పించుకుపోయే అవకాశం ఉంది, అయితే వీళ్ళేమంటున్నారు? చంపేయమంటున్నారు. అందుకని యెహోవా చేత అభిషేకము నొందిన వ్యక్తిని నేను చంపను. అందుకని ఖర్జూర వృక్షం ఆకాశం వైపు చూసి మొవ్వ వేసినట్లుగా భక్తులు ఏం చేస్తారని తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వాడు చేయలేవాడు. ఆ సమయంలో దావీదు చనిపోయిన ఇష్టమే. ఇతడు ఈ దేవుని చేత అభిషేకం నొందిన వ్యక్తి, ఇతను నేను చంపను. ఎంత శ్రేష్టమైన నిర్ణయం! దావీదును పట్టుకోవటం సౌలు వల్ల అయిందా? 3,000 మంది యోధులు ఉన్నారు. ఎన్ని రకరకాలుగా ఎన్ని సందర్భాల్లో దేవుడు తప్పించాడో, ఇప్పుడు కూడా తప్పించాడు. దావీదు ఉద్దేశం అది, ఇప్పుడు ఈ సమయంలో నన్ను తప్పించాడు దేవుడు. సౌలును చంపమని దేవుడు నాకు ఈ కార్యం చేయాల, నేను తప్పించుకోవటానికి దేవుడు నా వైపు చూస్తున్నాడు. ఎందుకు? నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి ప్రభు ఏం చెబితే అదే చేస్తాను నేను కదా. ఇంకా మోషే చేసిన కార్యాలు కూడా ఉన్నాయి. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, ఫరో సైన్యం వెనక వస్తుంది, వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు, మోషేని దూషిస్తున్నారు. అలాంటి సమయంలో మోషే ప్రార్థన చేస్తుంటే 15వ అధ్యాయంలో అంటాడు, నిర్గమకాండం 15లో, మోషే నీవే నాకు మొర పెడతావు, ఆ కర్ర సముద్రం వైపు చూపించు. ఆ కర్రలో సర్వాధికారాలు ఉన్నాయి మోషేకి, మోషే చూపించగలడు. ఆ సమయంలో ప్రార్థన చేయకుండా కూడా మోషే కర్ర చూపించగలడు. అంటాడు, నీవేళ మొర పెట్టుచున్నావు, నీ కర్ర చూపించమంటే, అంటే ఇది ప్రార్థన చేసే సమయం కాదు, నీ కర్రను చూపించు, గొప్ప కార్యం జరిగిద్దంట. అంటే అలాంటి మరి అధికారం ఉన్నప్పటికీ మోషే ఎప్పుడు కూడా ప్రభువు నడకుండా ఒక్క విషయాన్ని కూడా ఆయన చేయాల. ఎంతో శ్రేష్టమైన జీవితాలు. మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద చనిపోతున్నాం, మమ్మల్ని చంపడానికి తెచ్చావా? కదా. నీతిమంతుడు ఆకాశం వైపు చూసి ఫలించు. ఖర్జూర వృక్షంలో ఉన్న లక్షణం ఏంటంటే అదంతా ఆకాశం వైపు చూసి మొవ్వ వేస్తుంట. అది ఒక మంచి లక్షణం. సరే, 3వ లక్షణం చూద్దాం. అది తనున్న చోటనే ఫలించును. చెప్పాను కదా నేను, దాని కొమ్మలు అడుబోవి అంటే కొమ్మలు లేవనుకో, అది మంచి లక్షణం. కొమ్మలున్న చెట్లు ఏం చేస్తాయి? ఉదాహరణకు మనం అద్దులో వేసామనుకో, ఎన్ని సమస్యలు వస్తాయో, అవతల స్థలంలోకి పోద్ది, వాడితో తగాద. ఈ విషయాలు చాలా జరిగినాయి కూడా.
ఇది నిజంగా జరిగింది. వాడు అద్దులో ఒక చెట్టు వేసాడు, మామిడి చెట్టు వేసాడు. పోయి ఆశలో పోయి కాస్తుంది, వాడు కోసాడు. వీడి తగదు, దాని గురించి కొట్టుకున్నారు వాళ్ళు. మా చేలోకి వచ్చిన నేను ఎందుకు కోసుకున్నాను అతడు. మరి కాసే కొమ్మను తెగ్గొట్టలేక ఈయనేమో ఇట్లా చూస్తున్నాడు. వాళ్ళ కాడ వాదన అన్నమాట. అలాంటి లక్షణాలు ఈ చెట్లు లేవు. అది తనున్న చోటనే ఫలించుద్ది. అది దానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. 4-5 గజాలు అయితే అందులోనే ఫలించుద్ది, ఇంక అవతలకు పోదు. దానికి ఒక క్రమం ఉంది. తను ఏర్పరచుకున్న స్థలంలో ఫలించుద్ది, కానీ అటు పక్క వాళ్ళకు ఫలించదు. నిజంగా ఇది ఎంత శ్రేష్టమైన మాట కదా. భార్య ఫలాలు భర్తకు అందాలా, భర్త ఫలాలు భార్యకు అందాలా, వాళ్ళు ఫలించాలా. దేశం మీద జరుగుతున్న పరిస్థితులు ఏంటి? అట్లనే ఉన్నాయా? లేవు, అట్లేవు. నా భార్య బాగా అందంగా ఉండాలని, మంచిగా ఉన్న ప్రేమతో చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న చోట ఫలించే లక్షణాలు లేవు. పురుషులకు లేవు, స్త్రీలకు లేవు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, సాతానుడు వచ్చి దేవుని దగ్గర ఏమంటాడంటే, ప్రభు అంటాడు, చూసావా, ఏబు చూసావా ఎంత యథార్థవంతుడు అంటే. ఈ సాతాను ఏమంటుందంటే, ఏబు చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, ఇందులో ఏబు గొప్పతనం ఏముందంట సాతానుడు. ప్రభు అంటాడు, యోబు ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిగా ఉన్నాడో చూసావంటే యోబుకు నువ్వు కంచి వేసావంటది. అంటే దేవుడు ఎవరు కంచేయకుండా ఉంటాడు? నాకు కంచేయలేదా? మీ అందరికి కంచేయలేదా? దేవుడు అందరికి కంచేశాడు. అయితే ఆ కంచె దాటకుండా జీవించడం శ్రేష్టం. యోబు నేర్చుకుంది అది. దేవుడు వేసిన కంచెలోనే జీవించాడు, కానీ కంచె దాటలా. ఆ సంగతి ప్రభువు చెబుతుంటే ఈ సాతానుడు ఏమంటాడు, ఇదేం గొప్పతనం, నువ్వు కంచేసావు కదా. నిజంగా యోబు యొక్క జీవితం మనం చూస్తే ఎంత శ్రేష్టమైన జీవితం. ఎలాంటి జీవితం జీవించాడు యోబు. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. ఈ అధ్యాయం మొత్తం చదివినప్పుడు తన యొక్క శ్రేష్టమైన జీవితం గురించి అక్కడ రాశాడన్నమాట. చదువుతా వినండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనెలాగూ చూసుదును, అలాగూ చూసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఏం చెప్పాడు దేవుడు? ఏంటా కంచె? దేవుడు వేసిన కంచె ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలే. ఈ ఆజ్ఞ మనకు కూడా ఉంది. మన చేతిలో బైబిల్ ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది. ఇక్కడ అన్నాడు, కన్యకను నేను చూసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఎంత భయం అండి! దేవుని సన్నిధిలో దేవునికి లోబడి జీవితం ఎంత శ్రేష్టం. అది ఎంత భయపడతా జీవిస్తూ ఉన్నాడు యోబు. ఎంత శ్రేష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. దేవుడు యోబు కంచేశాడు అంటుంది. సాతాను అంటుంది, అది లేనిపోయిన నేరం పెడుతుంది దేవుని మీద. నువ్వు యోబు కంచేసావంటే తతిమూడ కంచేయలేదా? అందరికేసాడు కంచె. అందరి చేతిలో బైబిల్ ఉంది, అందరి చేతిలో దేవుని వాక్యం ఉంది. మరి ఈ కంచెకి లోబడి జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఏందా కంచె అంటే దేవుని వాక్యం. అంటాడు, పరమునున్న కన్యకను నేను ఎలాగూ చూసుదును, అలాగూ చేసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. భయం, దేవుని భయం. ఇదే యోబు వేసుకున్న కంచె. కంచెలో జీవించడం నేర్చుకున్నాడు. దేవుని ఆజ్ఞ మీరేవాడు కాదు. ఇక్కడ అధ్యాయం అంతా చదివితే చాలా శ్రేష్టంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చదవలేం కాబట్టి మీరు ఇంటికి చదవండి. ఇక్కడ ఏమంటారంటే, చదువుతా చూడండి. ఆయన 4వ వచనం, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధీకుడునై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల,
నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయనను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది వేరొకడు పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత శ్రేష్టం, ఎంత భయభక్తులు కలిగిన జీవితం. నేను వేరొక ఇంటికాడ పొంచి ఉంటే నా భార్య వేరొకరు తిరగలి విసురునుగాక. అంటే తన యొక్క జీవితం ఎంత శ్రేష్టమైందో, ఎంత శ్రేష్టంగా జీవించాడో, దేవుని భయం అతనిలో ఎంత ఉందో. ఏదో దేవుడు కంచె వేస్తే దాటుకుంటానికి సాతానుకు తెలియలా. సాతాను చేసే అన్ని దుర్మార్గపు ఆలోచనలే. నువ్వు కంచేసావు కాబట్టి యోబు నీతిమంతుడు అంటానికి సాతాను ఒప్పుకోవట్లా. సాతాను క్రియలన్నీ అంతే ఉంటాయి. అదేగా అవ్వాదానం మీరు దేవదూతలు అయిపోయి పండు తినమంటది. తినమన్నప్పుడు తెలిసింది వాళ్ళు బట్టలు లేకుండా ఉండాలని. ఇది సాతాను చేసే కుట్రలు. అయితే యోబు ఎంత శ్రేష్టమైన జీవితం జీవించాడు. దేవుడు ఏర్పరచిన మరి ఆ యొక్క కట్టడల్లో ఎంత శ్రేష్టంగా జీవించాడు, ఎంత భయపడుతూ జీవించాడు. తన కుమారులు పాపం చేస్తారేమో, మనసులో దేవుని దూషిస్తారేమో అని వాళ్ళ కొరకై బలు అర్పించేవాడు. దేవుని ఎప్పుడు స్తుతించేవాడు. యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకొనెను. మనం మేలుడు అనుభవిస్తాం కానీ కీడు అనుభవించ తగదా అంటాడు. కొంతమంది చెబుతారు, ఎవడైనా కానీ నీతిమంతుడు అనేవాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు ఈ యోబు గ్రంథం చదివినప్పుడు వాళ్ళు బలపడతారంటాడు. నిజంగా యోబు వైపు చూసినప్పుడు యోబు పడిన కష్టాలు చూస్తే నా కష్టాలు ఎంత మాత్రమే, నాకు వచ్చిన కష్టం ఎంత మాత్రమే అని చెప్పి యోబు గ్రంథాన్ని బట్టి అనేక మంది బలపడతారంట. అంత శ్రేష్టమైన జీవితం యోబు జీవించాడు. ఎందుకంటే తను దేవుడు ఏర్పరిచిన స్థలంలో నివసించడం నేర్చుకున్నాడు. అదే ఖర్జూరం చెట్టు ఏం చేస్తుందంటే తను ఉన్న స్థలంలోనే ఫలించుద్ది. ఆ కాయలు కూడా తను ఉన్న స్థలంలో రాలుతాయి. వేరొకడు తీసుకోవడానికి వీల్లేదు. వేరొకటి స్థలంలోకి పోతుంది. ఆ స్థలంలోనే ఉంటుంది, ఆ స్థలంలోనే ఫలించుద్ది. ఆ కాయలన్నీ తను నాటిన యజమానుడికే సొంతం అవుతాయి, ఆ స్థలంలోనే రాలుతాయి. అందుకని ఏం చేస్తాను, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే మోవేస్తాడు, జీవిస్తాడు, నీతిగా ఉంటాడు, శ్రేష్టమైన జీవితం జీవిస్తాడు. మన ఈ నూతన సంవత్సరంలో, నూతన విశ్రాంతి దినాన మన యొక్క నిబంధనలు ఎలా ఉండాలంటే యోబు నిబంధనలాగానే ఉండాలా. మనం ఎలా ఫలించాలంటే దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మనం ఎలాంటి స్థితి అయినా సరే మన నడతలు, మన మాటలు, ప్రతి విషయం కూడా దేవుని వాక్యం ఎంత శ్రేష్టంగా ఉన్నాయో అలాంటి జీవితం మనం ఎందుకంటే మన ప్రభు అని యేసయ్య మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ధారపోసాడు. ఎందుకు ఇలాంటి జీవితం జీవించాలని కదా. యోబు లాంటి వాళ్ళు లేరు దేశం మీద. అందరూ పాపం చేసి నరకానికి సమీపంలో ఉన్నప్పుడు ప్రభు వారి కోసం వచ్చాడన్నమాట. ప్రతి వ్యక్తి కోసం. నీతిమంతులు లేరు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేస్తున్నారు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. అందుకని మన ప్రభు అని యేసయ్య మనల్ని కూడా ప్రేమించి రక్తం కాచి ప్రాణం పెట్టి యోబుతో మనం కలిసి పరలోకంలో ఉండటానికి గొప్ప త్యాగం చేశాడు. ఆ దేవుని మనం ఎంత స్తుతించి ఆరాధించాలి. కొద్దిసేపు మనం ఆరాధించాలి.